చెన్నైలోని అన్నా యూనివర్సిటీ ప్రాంగణంలో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అన్నా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని గత నెల 23న రాత్రి తన స్నేహితుడితో కలిసి వర్సిటీ ప్రాంగణంలో మాట్లాడుతుండగా అక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారు యువకుడిని కొట్టి తరిమేసి విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెను అసభ్యంగా ఫోటోలు తీసి తమపై ఫిర్యాదు చేస్తే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా చెన్నై కొట్టూరు పురానికి చెందిన జ్ఞానశేఖర్ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు రోడ్డు పక్కన బిర్యానీ దుకాణం నడుపుతాడని గుర్తించారు. మరో నిందితుడి కోసం సహాయ కమిషనర్ భారతీరాజన్ నేతృత్వంలో 4 బృందాలు గాలిస్తున్నాయి. యూనివర్సిటీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ సైతం ఘటనపై విచారణ జరుపుతోంది. యూనివర్సిటీ ప్రాంగణంలోనే విద్యార్థినిపై అత్యాచారం అమానుషం. మరి యూనివర్సిటీ ప్రాంగణంలోకి వీళ్ళు ఎట్లు వచ్చిండ్రు? మరి సెక్యూరిటీ ఏం చేసింది? సెక్యూరిటీ టైట్ చేయాలి. విద్యార్థినులు కూడా జాగ్రత్తగా ఉండాలి. తన చదువు ఏదో తను చూసుకోవాలి. హాయిగా మంచిగా తల్లిదండ్రులు కన్న కలలను పూర్తి చేయాలి. ఇప్పుడు జరగరాని ఘోరం జరిగిపోయింది. ఈ నష్టానికి బాధ్యులు ఎవరు?